నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన భారతీయ గ్రంథాల్లోకెల్లా చాలా రహస్యమైన, అస్పష్టమైన ఒక గ్రంథం గురించి మాట్లాడుకుందాం. అదే నీలవంతి గ్రంథం. అవును. దీన్ని పేరు వినగానే తంత్రశాస్త్రం, క్షుద్ర విద్యలు గుర్తొస్తాయి చాలామందికి. కానీ దీని గురించి బయట తెలిసిన సమాచారం చాలా అంటే చాలా తక్కువ. నిజమే. చాలా వరకు అంత రహస్యమే. మన దగ్గరున్న కొన్ని ఆధారాలు అంటే ఈ జానపద కథనాల ప్రకారం ఇదేంటో కొంచెం లోతుగా చూద్దామీరోజు. తప్పకుండా. దీన్ని ఒక శక్తివంతమైన తాంత్రిక గ్రంథంగా పరిగణిస్తారు చాలామంది. అంటే ఇందులో ఏముంటాయని నమ్ముతారంటే మంత్రాలు, క్షుద్ర శక్తులు, ఓ, వశీకరణం లాంటివి, అంటే ఇతరుల ఆలోచనని ప్రభావితం చేసే పద్ధతులన్నమాట. ఆసక్తికరంగా ఉంది. అలాగే రసవాదం, అంటే అప్పట్లో అది పెద్ద విషయం కదా, లోహాల్ని బంగారంగా మార్చే ప్రయత్నం. అవునవును. ఊహించుకోవచ్చు. ఇంకా అఘోరా పద్ధతులు అంటే తరచుగా విపరీతమైన ఆచారాలుంటాయి కదా వాళ్ళవి. అలాంటివి ఆత్మల్ని ఆవాహనం చేయడం ఇలాంటివుంటాయని నమ్మకం. అంటే ఒక రకంగా అతీంద్రియ శక్తులు పొందడం గురించా? సరిగ్గా చెప్పారు. తాంత్రిక యోగాల ద్వారా సిద్ధులు అంటే అతీంద్రియ శక్తులు పొందడం గురించి కూడా ఇందులో ఉంటుందని ప్రతీతి. ఇంత రహస్యమైన గ్రంథం అంటున్నారు కాబట్టి దీన్ని ఎవరు రాశారనే దానిపైన కూడా భిన్నాభిప్రాయాలు ఉండుంటాయి కదా. ఖచ్చితంగా. కొందరేమో నీలవంతి అనే ఒక మహిళా ఋషి రాశారని అంటారు. ఆ పేరు మీదే గ్రంథం పేరు కూడా ఉంది మరి. అవును. కాని ఇంకొందరేమో కాదు, గోరఖ్నాథ్ లాంటి మహాసిద్ధులు, ప్రాచీన సిద్ధపురుషులతో దీనికి సంబంధం ఉందని వాదిస్తారు. అంటే ఇదొక కథలా కాకుండా కేవలం పద్ధతులు, మంత్రాలు చెప్పే ఒక గైడ్ లాంటిదా? అవును, దాదాపు అలాగే అనిపిస్తుంది. ఒక ప్రాక్టికల్ మాన్యువల్ లాగా, కథ కాదు. ఇంత గందరగోళం ఎందుకుంది రచయిత విషయంలో? బహుశా ఆ రహస్య స్వభావం వల్లనేనా? అదే అయ్యుండొచ్చు. దీని చుట్టూ అల్లుకున్న కథలే ఈ రహస్యాన్ని ఇంకా పెంచుతున్నాయి ఏమో. ఎలాంటి కథలు? అంటే ఇందులో చాలా ప్రమాదకరమైన జ్ఞానం ఉందని, అందుకే దీన్ని శతాబ్దాలుగా చాలా జాగ్రత్తగా దాచిపెట్టారని గట్టి నమ్మకం. ఓహ్. సరైన దీక్ష తీసుకున్న తాంత్రికులు, యోగులు మాత్రమే దీన్ని చదవాలని, ఒకవేళ దుర్వినియోగం చేస్తే అంటే స్వార్థానికి వాడితే భయంకరమైన శాపాలు తగులుతాయని, స్వీయ వినాశనం తప్పదని కూడా హెచ్చరికలున్నాయట. భయపెట్టేలా ఉందే. అవును. ఇంకా కాలక్రమంలో కొన్ని అధ్యాయాలు పోయాయని, మిగిలిన కొద్ది భాగాలేవో రహస్యంగా కొందరి దగ్గర ఉన్నాయని కూడా చెబుతారు. ఈ నిషిద్ధ జ్ఞానం అనే ఊహే జనాలకు చాలా ఆసక్తి కలిగిస్తుంది కదా. నిజమే. ఇంత శక్తివంతమైన, ప్రమాదకరమైన, రహస్యమైన గ్రంథం అని చెప్తున్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది నాకు. అడగండి. అసలిది భౌతికంగా ఉందా? అంటే పుస్తకం రూపంలో, లేక ఇవన్నీ కథలేనా? ఇది చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. నిజంగా ఇది చాలా అంటే చాలా అరుదైన గ్రంథమంటారు. అంటే చూసిన వాళ్ళు తక్కువ. అసలు ఉన్నారో లేరో కూడా తెలీదు సరిగ్గా. దీని గురించిన సమాచారమంతా ఎక్కువగా మౌఖికంగా వచ్చిన కథలు లేదా ఏవో అసంపూర్ణంగా దొరికిన కాపీల నుంచే వస్తుంది. అందుకే కొంతమంది పండితులు ఇది ఉత్త పుక్కిడి పురాణం, అతిశయోక్తి అని కొట్టిపారేస్తారేమో. అవును, ఆ వాదన కూడా ఉంది. కొట్టిపారేస్తారు. కానీ ఒకవేళ ఇది నిజంగా ఉంటే గనక అప్పుడు రుద్రయామన తంత్రం లాంటి ఇతర ప్రఖ్యాత తాంత్రిక గ్రంథాల సరసన నిలుస్తుంది. అది ఒక అమూల్యమైన నిధి అవుతుంది. రుద్రయామల తంత్రమంటే? అది కూడా శక్తి ఆరాధన, మంత్రాల మీద ఫోకస్ చేసే మరో ముఖ్యమైన తాంత్రిక గ్రంథం. అర్థమైంది. దీని బోధనలు ఎక్కువగా అఘోరీ, నాథ సంప్రదాయాలకు అంటే శివారాధన చేసే యోగ సంప్రదాయాలకు దగ్గరగా ఉండొచ్చని ఊహిస్తారు. దీన్ని పాశ్చాత్య ప్రపంచంలో నెక్రోనోమికాన్ లాంటి వాటితో పోలుస్తారట కదా. అవును, ఆ పోలిక విన్నాను. అది కూడా ఆసక్తికరమే. ఎందుకంటే నెక్రోనామికాన్ కూడా మొదట కల్పిత గ్రంథమే అయినా దాని చుట్టూ ఎన్నో కథలు, నమ్మకాలు అల్లుకుపోయాయి. అంటే మనుషులకు ఈ నిషిద్ధ జ్ఞానం పట్ల ఎంత ఆకర్షణ ఉంటుందో ఇది చూపిస్తుంది. నీలవంతి గ్రంథం నిజంగా ఉందో లేదో పక్కన పెడితే దాని గురించిన ఆలోచన, దాని చుట్టూ ఉన్న కథ కూడా చాలా శక్తివంతమైనది అన్నమాట. ఇంత శక్తివంతమైన జ్ఞానం అన్నప్పుడు నైతికత గురించి, అంటే దీన్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనే హెచ్చరికలు కూడా ఉండుంటాయా ఇందులో? తప్పకుండా ఉండే అవకాశం ఉంది. చాలా తాంత్రిక గ్రంథాల్లో ఇది సాధారణంగా కనిపిస్తోంది. శక్తిని ఎప్పుడూ దుర్వినియోగం చెయ్యకూడదని, అలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు బలంగా ఉండే ఛాన్స్ ఉంది. ఉదాహరణలేమైనా ఉన్నాయా? అంటే కథలున్నాయి. దురాశతో దీనిలోని మంత్రాలు వాడి నాశనమైపోయారని చెప్పే కథలు ప్రచారంలో ఉన్నాయి.
అందుకే అప్పుడప్పుడు కొన్ని హిందీ క్షుద్ర నవలల్లో టీవీ సీరియల్స్లో కూడా దీని ప్రస్తావన చేస్తుంటారు. అవును, నేను కూడా గమనించాను కొన్నిసార్లు. ఆ పోలిక ఈజిప్షియన్ బుక్ ఆఫ్ ది డెడ్తో కూడా వస్తుంది కొన్నిసార్లు. మొత్తానికి చూస్తే ఈ నీలవంతి గ్రంథం అనేది చరిత్రకారులకు, తాంత్రిక విద్యల మీద ఆసక్తి ఉన్న పరిశోధకులకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. కానీ దీని ఉనికిని, ఇందులో ఉన్నది నిజమా కాదా అని శాస్త్రీయంగా నిరూపించడం దాదాపు అసాధ్యమనిపిస్తోంది. నిజమే. అందువల్ల ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లు సరైన గురువు మార్గదర్శకత్వం లేకుండా దీని జోలికి వెళ్లకపోవడమే మంచిదేమో. అసలిది దొరుకుతుందో లేదో కూడా తెలీదు కాబట్టి. మీరు చెప్పింది 100% నిజం. బహుశా ఇది ఎలా చెప్పాలి, ప్రామాణికమైన కొన్ని పురాతన తాంత్రిక పద్ధతులు, వాటి చుట్టూ అల్లుకున్న కథలు, అతిశయోక్తుల కలయికేమో. ఆ కాలపు నమ్మకాలు, ఆశలు, భయాలు ఇందులో కనిపిస్తాయంటారా? ఖచ్చితంగా ప్రతిబింబిస్తూ ఉండవచ్చు. చివరగా ఒక ప్రశ్న మదిలో మెదులుతోంది. చెప్పండి. ఇలా రహస్యంగా దాచిపెట్టబడిన జ్ఞానమనేది ఎప్పుడూ ప్రమాదకరమైనదేనా? లేకపోతే కొన్నిసార్లు సమాజం కోసమో, వ్యక్తుల రక్షణ కోసమో కొన్ని రహస్యాల అవసరమా? దీని గురించి ఆలోచించవచ్చు అనిపిస్తోంది. ఇది మంచి ఆలోచన. తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే.